ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో అంజయ్య గారి నాయకత్వాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ 4,20,00,000 రూపాయలతోటి ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి వసతి చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంలో కూడా 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్కు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమం. ఒక్కొక్క పిల్లవానికి అమ్మాయికి 85 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఉండడానికి వసతి, బట్టలు, బుక్స్ అన్ని కూడా గవర్నమెంటే ఫ్రీగా. దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరితో రిక్వెస్ట్ చేసేదంటే దీన్ని సదుపయోగం చేసుకోండి. మీ పిల్లలను ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి బ్రహ్మాండంగా పైకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం మీకు ఇదే కాకుండా ఇంకా వచ్చే 2 సంవత్సరాల్లో ఇంకా కొన్ని స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లు ముఖ్యమంత్రి ఇచ్చేదానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో మైనార్టీస్ కు రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంతవరకు ఎవరు ఇయ్యలే. మరి 200 స్కూళ్లు మైనార్టీస్కే రెసిడెన్షియల్ స్కూళ్లు ఇచ్చారు. ఇలా బీసీలకు నియోజకవర్గానికి ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు. 119 రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు మొదటి సంది ఉంది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేశారు, ఎక్కువ స్కూళ్లు ఇచ్చారు. మరి వాళ్ళందరి పిల్లలను బాగా చదివించడానికి కొరకు మరి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ బాగా వెనుకబడి ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 రావాలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పనే ఉద్దేశంతో మా తెలంగాణలో ఉన్నది 100కి 80-85%, 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసే ఉన్నారు. కాబట్టి వీళ్ళ అభివృద్ధి జరగాలంటే ఎడ్యుకేషన్ కావాలా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, ఎడ్యుకేషన్ తోటే వీళ్ళ అభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఐఏఎస్, ఐపీఎస్ చేసి సమాజంలో అందరికి సమానంగా గౌరవం సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ అంబేద్కర్ ఉత్సవం రోజునాడే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళని కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఆయనకు అంబేద్కర్ కు 120 సంవత్సరాల సందర్భంగా 105 సంవత్సరాల విగ్రహాన్ని కూడా నెక్లెస్ రోడ్లో పెట్టడానికి రెడీ చేస్తున్నాం.